హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాసు ఎంఎస్ వర్డ్లో ప్రొఫెషనల్ లెటర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకోబోతున్నారు. మీరు ఏదైనా ఒక కంపెనీకి ఏదైనా జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఒక లెటర్ అనేది క్రియేట్ చేసి పంపించాలనుకుంటున్నారు. అది వర్డ్‌లో ఎలా క్రియేట్ చేయాలి? ఆ లెటర్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు ఎటువంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాలన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు. మీరు లెటర్ అనేది క్రియేట్ చేయాలంటే గనక కొన్ని రూల్స్ అనేది ఫాలో అయ్యి చేస్తే గనక ఆ లెటర్ అనేది ప్రొఫెషనల్‌గా ఉంటుంది. మరి ఆ రూల్స్ ఏంటి? ఆ లెటర్‌ని ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలి అన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ప్రొఫెషనల్ లెటర్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు లెటర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఒక కంపెనీకి గనక మీరు లెటరు క్రియేట్ చేస్తున్నారు. మీరు జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. ఏ కంపెనీకైతే లెటర్ అనేది మీరు పంపించాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, ఫోన్ నంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడీ ఉండాలి. నెక్స్ట్ మీరు ఏ రోజైతే పంపిస్తున్నారో ఆ రోజు డేట్ ఉండాలి. నెక్స్ట్ రిసీవర్ అడ్రస్, ఎవరికైతే మీరు లెటర్ అనేది రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అనేది ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్, మీరు దేనికోసం అప్లై చేస్తున్నారో సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్, మధ్యలో మీరు ఏదైతే కంటెంట్ అనేది చెప్పాలి అనుకుంటున్నారో అదంతా కూడా బాడీ ఆఫ్ ది లెటర్‌లో ఇవ్వాలి. నెక్స్ట్ ఎండింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ లాస్ట్‌లో మీ సిగ్నేచర్ అని ఉండాలి. ఈ రూల్స్ అనేది ఉంటే గనక లెటర్ అనేది చూడటానికి ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. మరి ఈ రూల్స్ ప్రకారం డేటానైతే తీసుకొని నేను ఒక లెటర్ అయితే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఇక్కడ దీనికోసం నేను ఒక లెటర్ అయితే తీసుకున్నాను. ముందుగా టైప్ చేసి ఉంచుకున్నాను. నాకు కావాల్సిన విధంగా ఇక్కడ లెటర్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఒక కంపెనీ నేమ్ తీసుకున్నాను. తర్వాత అడ్రస్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, డేట్ ఉంది. నెక్స్ట్ ఎవరికైతే పంపిస్తున్నానో వాళ్ళ అడ్రస్ ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్టు, బాడీ ఆఫ్ ది లెటరు, నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్‌లో మనం క్లోజింగ్ ఎలా ఇవ్వాలి. తర్వాత వాళ్ళ సిగ్నేచర్, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్. ఇప్పుడు దీన్ని మనము ఫార్మాటింగ్ అనేది చేయాలి. దీనికోసం మీరు లెటర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఫస్టు మీరు స్టార్ట్ బటన్‌లోకెళ్ళి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది. బ్లాంక్ డాక్యుమెంట్‌లోకి రండి. తర్వాత నెక్స్ట్ ఇక పేజ్ లేఅవుట్‌లోకెళ్ళిపోయి నెక్స్ట్ పేపర్ సైజ్ అనేది ఏ4 తీసుకోవాలి. నెక్స్ట్ పేపర్ మార్జిన్స్ అనేవి నార్మల్ మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోండి. ఈ విధంగా పేపర్ అనేది సెట్ చేసుకుంటే గనక మీరు క్రియేట్ చేసే కంటెంట్ అనేది ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఫస్ట్ దీనికి సంబంధించిన బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఫస్ట్ లెటర్‌లో ఉన్న కంటెంట్ అనేది నేను ఇక్కడ ఉన్నది పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. కంట్రోల్ సి, నేను సెట్ చేసుకున్న డాక్యుమెంట్‌లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కావాల్సిన కంటెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ కంపెనీ నేమ్, అడ్రస్సు, కంపెనీ నేమ్ వచ్చేసరికి పేజ్‌కి సెంటర్‌లో ఉండాలి. హోమ్ ట్యాబ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పారాగ్రాఫ్‌లో అలైన్‌మెంట్ సెంటర్ యూజ్ చేయండి. దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ఈ. నెక్స్ట్ లెటర్ అన్స్ అనేవి, అడ్రస్సు ఇవన్నీ కూడా బోల్డ్‌గా ఉంటే, డార్క్ లెటర్స్‌లో ఉంటే కనుక చూడటానికి నీట్‌గా ఉంటుంది. దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ 16 దాకా యూజ్ చేసుకోవచ్చు ఫాంట్ సైజ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ దీనికి గ్యాప్ అనేది తగ్గించుకోండి. పారాగ్రాఫ్‌కి పారాగ్రాఫ్ ఇక్కడ ఒక లైన్‌కి మధ్య గ్యాప్ ఉంది కదా! ఇక్కడ పారాగ్రాఫ్‌లోకెళ్ళిపోయి ఇక్కడ రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ ఈ 2 తగ్గించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇది కూడా సెంటర్‌లో ఇచ్చేసేసేయండి. ఇది కూడా బోల్డ్. నెక్స్ట్ ఈ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఫాంట్ సైజ్ అనేది 12 ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్‌లో ఉండాలి. రైట్ అలైన్‌మెంట్ ఇచ్చేసేసేయండి. ఈ డేట్ కూడా బోల్డ్ యూజ్ చేసి ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైనా లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 కంటెంట్‌లకు మధ్య ఇక్కడ బోర్డర్
లైన్ బోర్డర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టాప్‌లో ఒక బోర్డర్ అనేది ఇచ్చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ 2 మేనేజరు ఇక్కడ అడ్రస్ వాళ్ళ అడ్రస్ అంతా గూడా బోల్డ్ ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది గూడా సెంటర్‌లో ఇచ్చేస్తున్నాను. ఇది గూడా ఇక్కడ సబ్జెక్ట్ వరకే బోల్డ్ చేసేసి ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేయండి. ఇది బోల్డ్ అవసరం లేదు. ఇది కూడా ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఈ రెస్పెక్టెడ్ మేడం ఆర్ సార్ ఎవరైతే వాళ్ళు ఇది కూడా 12 ఫాంట్ సైజ్ ఇచ్చేసేసేయండి. ఇక్కడ మీరు దీనికి ఈ సబ్జెక్ట్‌కి ఇక్కడ ఒక అండర్‌లైన్ ఇచ్చుకుంటే అండర్‌లైన్ ఇవ్వచ్చు. నీట్‌గా ఉంటుంది ఇంకా. ఈ అండర్‌లైన్‌ని కూడా డార్క్ అండర్‌లైన్ యూజ్ చేసుకుంటే నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ కూడా మొత్తం సెలెక్షన్ చేసేసుకొని ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేయండి. నెక్స్ట్ క్లోజింగ్ వచ్చేసరికి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ కన్సిడరేషన్ దానికి వచ్చేసరికి ఇది కూడా బోల్డ్ యూజ్ చేసేసి ఫాంట్ సైజ్ అనేది సెంటర్లో అలైన్మెంట్ సెంటర్ ఫాంట్ సైజు 12 యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇది కూడా బోల్డ్ అలైన్మెంట్ అనేది రైట్ సైడ్ ఇచ్చేసేసేయండి. ఇక్కడ ఈ నేమ్ అనేది సెంటర్లో ఉండాలి. దానికోసం ఇక్కడ ఫస్ట్ సెంటర్లో ఇచ్చేసి డిక్రీజింగ్ ఇంటూ ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇవి రెండు కూడా దగ్గరగా ఉండాలి. ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేది రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇట్లా యూజ్ చేసి క్రియేట్ చేయండి. నెక్స్ట్ దీనికి కొంచెం కిందకి రావడం కోసం ఒకసారి ఎంటర్ కొట్టండి. ఇది కూడా ఫాంట్ సైజ్ అనేది 12 యూజ్ చేసుకోండి. ల్యాక్స్లో వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్-A ఇక్కడ రైటింగ్ స్టైల్ అనేది టైమ్స్ న్యూ రోమన్ యూజ్ చేయండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ కనిపించకపోతే కనుక ఇక్కడ టైప్ చేయండి. టైమ్స్ న్యూ రోమన్ స్టైల్ అనేది యూజ్ చేయండి. చాలా నీట్‌గా ఉంటుంది లెటర్ చూడటానికి కూడా. మీకు ఇంకా లుకింగ్ కావాలి అనుకుంటే కనుక పేజ్ బోర్డర్ కూడా ఇచ్చేసేసేయండి. బోర్డర్స్ అండ్ షేడింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేజ్ బోర్డర్ మీద క్లిక్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా మీరు లెటర్ అనేది క్రియేట్ చేసుకుంటే కనుక చూడటానికి నీట్‌గా ఉంటుంది. ప్రొఫెషనల్ లుక్ అనేది ఉంటుంది. ఈ రూల్స్ అనేది ఫాలో అయ్యి మీ లెటర్స్ అనేది క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్‌తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.